ఏపీలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలైతే జరగబోతున్నాయి. అవును. ఏపీలో మళ్ళీ ఎన్నికలైతే జరగబోతున్నాయి. జూలై 12వ తారీఖున ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కూడా జరగబోతుంది. దేశంలోని 4 రాష్ట్రాల పరిధిలో ఖాళీ అయిన 5 అసెంబ్లీ స్థానాలను, ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు జూలై 12న ఉప ఎన్నికలైతే నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలతో పాటు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికలైతే నిర్వహిస్తారు. ఏపీలో వైకాపా తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన రామచంద్రయ్య. ఆ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలైతే జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మనకి జూలై 12వ తారీఖున ఇక్కడ ఆ విధంగా ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో, మొత్తంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తేదేపాలో చేరారన్నమాట ఆయన. అదే దీంతో రామచంద్రయ్య, ఇక్బాల్ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాస్తవంగా వీరి పదవీకాలం 2027 మార్చి 29 వరకు ఉంది. ఖాళీ అయిన 2 స్థానాలకు ఈ నెల 25న ఉప ఎన్నికలైతే ప్రకటన అయితే వెలువడిందనమాట. మొత్తంగా జూలై 12వ తారీఖున పోలింగ్ అయితే జరుగుతుంది. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ